హాయ్ అండి అందరికి నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ ఎవర్ ఉదయ్ ప్రసన్న. ఫర్ ఎవర్ ప్రసన్న ఉదయ్ ఎట్లా అయినా ఓకే. సో యాక్చువల్ గా నిన్న సర్కస్ కి వెళ్ళామండి. మన ఎల్బీ నగర్ లో ఉన్న బింగో సర్కస్ కి వెళ్ళాము. చూస్తున్నాం కదా అక్కడ చాలా అంటే చాలా బాగుందండి. మేము ఇప్పుడు చిన్నప్పుడు వెళ్ళాము. ఇప్పుడు చూడడం నీకు ఎట్లా అనిపించింది ప్రసన్న అసలు ఫీలింగ్? నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడు నేను ఒక 10 years 12 years ఉన్నప్పుడు పోయినా అనంతపూర్ లో ఆర్ట్స్ కాలేజ్ ముందరులే ఆడ పెట్టిండ్రి అప్పుడు పోయినా. అప్పటి నుంచి పోలే ఎప్పుడు. బట్ నేనైతే మధ్యలో వెళ్ళానండి ఒకసారి, ఒక 4-5 years బ్యాక్ వెళ్ళా. 2021 లో హైదరాబాద్ లో వెళ్ళా. ముసాపేట్ భరత్ నగర్ దగ్గర ఉండే అది ఏదో సర్కస్ పేరు కూడా తెలియదు, అక్కడ వెళ్ళాను. మళ్ళీ 4 years తర్వాత నేను మొన్న వెళ్ళానండి. సూపర్ అనిపించిందండి ఫీలింగ్ మాత్రం. అసలు అప్పటికి ఇప్పటికి ప్రశ్న చాలా అంటే చాలా అప్డేట్ అయిపోయింది ప్రశ్న. నేను అసలు వద్దన్నా కదా సర్కస్ కి. కానీ నువ్వు ఫస్ట్ మనం 400-500 టికెట్ పోదామంటే వద్దు, స్పెషల్ ఎంట్రీకి పోదాం అన్నావు 250. లాస్ట్ లో ఏమంటున్నావు 500 అని కూడా వర్త్ బాబు వాళ్ళకి అన్నావు. ఎందుకంటే వాళ్ళు ప్రాణం పెట్టేస్తారండి. ప్రాణం పెట్టేసి మన ఎంటర్టైన్ చేయడానికి ప్రాణం పెట్టేసి చేస్తారండి ప్రతి స్టంట్. అసలు చూస్తుంటే అమ్మో 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 వావ్ వావ్ అనిపిస్తుంది. అంటే మనిషి ఇలా చేయగలరా? మనం మూవీస్ లో చూస్తుంటాం కదా, గ్రాఫిక్స్ అట్లా గ్రాఫిక్స్ లో ఇట్లా ఎగిరి రావడం, ఇట్లా పైకి వెళ్ళడం, అలా ఇక్కడ రియల్ గా చూస్తుంటే అసలు లైవ్ ఎక్స్పీరియన్స్ మాత్రము వర్ణాన్ని చెప్తున్నాం కదా. వాళ్ళకి ఎన్ని 100s ఇచ్చినా కూడా తక్కువ అనిపించింది నాకైతే. మీరు కూడా వెళ్ళని వాళ్ళు ఉంటే చిన్న పిల్లల్ని తీసుకెళ్ళండి. 100% అండి, 100కి 1000% మీరు హ్యాపీగా నవ్వుకుంటే హ్యాపీగా బయటకు వస్తారు. అక్కడ చిన్న చిన్న జోకర్స్ ఉంటారు, వాళ్ళ మధ్య మధ్యలో చిన్న చిన్న కామెడీ బాగా అనిపిస్తుంది. చూడండి ఇప్పుడు జోకర్స్ కామెడీ చేస్తున్నారు, చాలా మంచిగా అనిపించింది, నవ్వు వచ్చింది. కొంతసేపు ఎంటర్టైన్మెంట్, వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు, మంచిగా అనిపించింది. వీళ్ళైతే అసలు గాలిలో ఎన్ని స్టన్ చేశారండి. అమ్మో చూస్తుంటేనే ఒక పక్కన భయము, ఓ పక్కన థ్రిల్. అసలు చెప్పలే. నేనైతే అసలు వద్దన్నా మా హస్బెండ్ కి, రా పోదాము అని చెప్పేసి పుచ్చుకొని పోయినాడు. కానీ ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుందండి. మీరు కూడా వెళ్ళని వాళ్ళు ఉంటే మనం సినిమాకి ఎట్లయితే వెళ్తామో ఫ్యామిలీ కుటుంబ సమేతంగా, ప్లీజ్ కుటుంబ సమేతంగా వెళ్ళండి. 100% అండి, హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకు వచ్చేసి డీటెయిల్స్ చెప్తున్నా అండి. సర్కస్ బింగో సర్కస్ ఎల్బీ నగర్ దగ్గర ఉంది, కామరేని ఫ్లైఓవర్ దగ్గర అండి. టికెట్ ప్రైజెస్ వచ్చేసి 150, 250, 400, 500 అండి. మండే టు ఫ్రైడే ఓన్లీ 2 shows ఉంటాయి. 5 o'clock షో, 8 o'clock షో. ఓన్లీ వీకెండ్ మాత్రం మన కోసం 3 shows పెట్టారండి. ఐ థింక్ మధ్యాహ్నం 2 o'clock అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. తర్వాత 5కి అనుకుంటా. మళ్ళీ సేమ్ 8 o'clock అండి. 3 shows ఉంటాయి. 2, 5, 2 PM, 5 PM, 8 PM. దట్ ఈస్ ఫర్ ఓన్లీ వీకెండ్స్, సాటర్డే అండ్ సండే. నార్మల్ మండే టు ఫ్రైడే 2 shows అంతే. అవును, చూడు ఆ అమ్మాయి ఎంత బాగా బ్యాలెన్స్ చేస్తుందంటే అసలు. చూడండి వితౌట్ ఎనీ సేఫ్టీ, చూడండి వాళ్ళు చేసే స్టంట్స్. అసలు వాళ్ళు ఎన్ని ఇయర్స్ ప్రాక్టీస్ చేసింటే ఇంత పర్ఫెక్ట్ వస్తుంది చెప్పు. ఎన్ని ఇయర్స్ కాదన్నా, ఇప్పుడు వాళ్ళు డైలీ ఎందుకు నీకు 2 shows పెడుతున్నారు? వాళ్ళు ఈవినింగ్ కి పర్ఫెక్ట్ కావాలంటే వాళ్ళు మార్నింగ్ నుంచి అప్ టు మార్నింగ్ డైలీ ఇప్పుడు 100% ప్రతి గంట, ప్రతి 1 hour కి ఒకసారి వాళ్ళు 100% ప్రాక్టీస్ చేసుకుంటూనే ఉండాలి వాళ్ళు. చూడండి ఇది మనం ఏదైనా చిన్న బ్యాలెన్సింగ్ ఎంత బాగా చేస్తుంది అమ్మాయి. ఈయనైతే హైలైట్ అసలు ఇక బాల్స్ తో నార్మల్ కాదు, అసలు నార్మల్ హైలైట్ కాదు ఈయనైతే. అసలు ఆయన చూసినప్పుడు అంతా అసలు ఫుల్. నేనైతే మా హస్బెండ్ మునిగిపోయినాడండి అందులో, చూసుకుంటే కన్ను రెప్పు కూడా కొట్టలేదు. ఇది చూడండి ఎంత పెద్ద స్క్వేర్, ఆ స్క్వేర్ మేనేజ్ చేస్తూ మరి దాన్ని రోల్ చేస్తున్నాడు ఫోర్ హెడ్ మీద పెట్టుకొని. ఫోర్ హెడ్ మీద అంత వెయిట్ పోయడం అనేది బుజ్జి అసలు. వీళ్ళు చూడండి అమ్మాయి ఎంత హైట్ ఎక్కింది, వితౌట్ ఎనీ థ్రెడ్, ఏం లేదు, జస్ట్ అలా. వీళ్ళు సౌత్ ఆఫ్రికా జిమ్నాస్టిక్ అని చెప్పేసి చేశారు. వీళ్ళవే 3 shows ఉన్నాయి. వీళ్ళవి 3లో ఒక 3 నాకైతే హైలైట్ అనిపించినాయి. ఈ సర్కస్ ఏమైనా హైలైట్ అంటే వాళ్ళు 3 ఆఫ్ఘనిస్తానా, ఇది సౌత్ ఆఫ్రికన్స్. అసలు వాళ్ళు ఇది చూడండి, అసలు మనం స్కేటింగ్ లో నార్మల్ గా చేయడానికి ఎంత ఇబ్బంది పడతాము, వాళ్ళు అందులో కొన్ని స్టంట్ చూడండి ఎలా తిరుగుతున్నారో అమ్మాయిని పట్టుకొని. అసలు అమ్మో
టూ మచ్ అండి. ఇది ఇద్దరు మళ్ళీ వచ్చేసారు వీళ్ళు సౌత్ ఆఫ్రికా వాళ్ళు. మరి వీళ్ళిద్దరు అమ్మాయిలు రింగ్ ని పట్టుకొని ఆ పైకి వెళ్ళి హైట్స్ లో ఆ రింగ్స్ లో కూడా చూడు ఎన్ని స్టన్ చేస్తున్నారు. అమ్మో చూస్తుంటే నాకు ఈ హైట్స్ అంటే చాలా భయము. వాళ్ళు ఎట్లా చేశారో ఏమో గాని ఎంత ప్రాక్టీస్ ఉండాలి చిన్నప్పటి నుంచి. ప్రాక్టీస్ మాత్రం అస్సలు చాలా చాలా ఇయర్స్ చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇందులో గొప్ప వాళ్ళు అంటారు కదా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు. అమ్మాయి చూడండి అసలు వీళ్ళు అమ్మాయిలు ఓన్లీ టీత్ తో దాన్ని ఆ థ్రెడ్ ని పట్టుకుని ఎట్లా రౌండ్ అంత హైట్ కి వెళ్ళి అసలు ఇప్పుడున్న జనరేషన్ లో ఉద్యోగం వచ్చిన నల్లి ఒక కొడితే కథం గుడ్ బై. వాళ్ళు టీత్ చూడండి అసలు అమ్మో. ఆమె లేపుతుంది మళ్ళీ మినిమం ఒక 50 to 60 కిలోస్ ఉంటది అమ్మాయి. అమ్మాయిని టీత్ తో పట్టుకొని లేపడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ. లేపడము ఈ అమ్మాయి కింద టీత్ తో పట్టుకొని తిరగడము ఇద్దరు గొప్ప. అమ్మో వితౌట్ సేఫ్టీ మెజర్స్ చూడు అసలు. ఇది వచ్చేసి ఇది హెండ్ నాకు అంటే ఇది ఏదో మనం చిన్నప్పుడు పురుగు చూస్తాం, స్నైల్ అంటాం కదా, పురుగులాగా స్నైల్ అంటారు దాన్ని. పురుగు సముద్రంలో దొరుకుతుంది, అదొక యాక్ట్. ఇదైతే ఈ అమ్మాయి రింగ్స్ తో చేసింది. 54 రింగ్స్ అంటండి ఫైనల్ లో చూడంండి. 55 రింగ్స్ 55 రింగ్స్ ఎన్నో రింగ్స్ అన్ని వేసుకొని చేసింది రౌండ్. ఇది వీడియో ఫార్వర్డ్ లో ఉంటది ఏమనుకోకండి, ఎందుకంటే లెంత్ ఎక్కువ అయితే బాగోదు, అందుకంటే ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టేసా. ఈ రింగ్స్ బ్యాలెన్స్ చేసింది అమ్మాయి ఎన్ని రింగ్స్. లాస్ట్ లో వచ్చేసి మొత్తం 55 రింగ్స్ ఎన్నో బ్యాలెన్స్ చేసింది అమ్మాయి. అసలు ఎంత ప్రాక్టీస్ కదా. మనం ఒక రింగ్ ని ఇట్లా నడుములోకి వేసుకుంటేనే కింద జారిపోతుంది. చూడండి ఎన్ని రింగ్స్ చూడండి. అసలు రింగ్స్ ఉన్నట్లేదు కదా, అది గ్రేట్ అబ్బా. అసలు నేనైతే ప్రతి స్టంట్ కి క్లాప్స్ కొడుతున్నా, అంటే ఆటోమేటిక్ గా నా చేతులు క్లాప్స్ కి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు చేసే స్టంట్స్ వాళ్ళకి ఏం చేసినా కూడా తక్కువే. వాళ్ళు చేసే స్టంట్స్ కి మనం ఏదో 400, 500, 250 పెట్టడానికి అట్లా ఆలోచిస్తున్నాం. వాళ్ళకి ఎన్ని వేలు ఇచ్చినా తక్కువ అనిపిస్తుంది. నాకైతే మాత్రం చాలా కష్టపడతారు. ఏమంటే మధ్యలో వీళ్ళు డిస్టర్బ్స్ ఎక్కువ ఉంటాయండి. పాప్కార్న్ అంటారు, ఐస్ క్రీమ్ అంటారు, వీళ్ళు పెద్ద ధమాకరాబు. బిజినెస్ కానీ అట్లా అడ్డం వచ్చి మనకి ఏదో ఒక మూల్లో ఉంటాం, ఒక ఇంట్రెస్ట్ గా చూస్తుంటాం. స్టంట్స్ మధ్యలో వస్తారు, అది అయిపోతుంది. అవునా, అది మళ్ళీ చిన్న చిన్న టాయ్స్ కూడా తీసుకొని వచ్చి అమ్ముతున్నారు పిల్లలు అట్రాక్ట్ అవుతుంది కదా. నాకైతే ఫేవరెట్ అండి చిన్నప్పటి నుంచి. నాకు ఇష్టమైన స్టంట్లు ఏదైనా ఉంటుందంటే ఇదండి, బైక్ ది. ఆ గ్లోబ్ లోనే మొత్తం బైక్ ఉంటది, ఆ సౌండ్ మాత్రం చోలు పగిలిపోయినాయి. నీకు 2 బైక్స్. ఇంకా యాక్చువల్ గా నేను చిన్నప్పుడు బుజ్జి ఇట్లా బైక్ స్టాండ్స్ డాగ్ తోటి ఇట్లా ఫైర్ తో అట్లా చేసేది. ఇది ఫైనల్ అంటే ఇంకా ఇది లాస్ట్ స్టంట్ షో. అసలు పైకి వెళ్ళిపోయినా అండి, హైట్స్ లో ఉన్నారు. హైట్స్ నుంచి ఉయ్యాలలో ఊగుతున్నారు. బట్ నాకు తెలిసి అండి ఏదైనా సేఫ్టీ మెజర్ తీసుకొని వాళ్ళు స్టంట్ చేశారంటే బుజ్జి ఇదొకటే. కాకపోతే వాడు ఎంత సేఫ్టీ మెజర్ తీసుకున్నాడు, అక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ కి మాత్రము 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టినా కూడా బ్యాలెన్సింగ్ ఆ సెకండ్స్ లో వాళ్ళని పట్టుకొని మళ్ళా సెకండ్స్ లో వదిలేసేలా దారం వచ్చే లోపు హైలైట్ అసలు. ప్రతి ఒక్కటి ఏ షో అన్ని షోస్ కి హైలైట్ అండి. నేను పెద్దగా అయిన తర్వాత ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత చూసిన సర్కస్ షో అంటే ఇది అండి. నాకు చిన్నప్పటి నుంచి సర్కస్ అంటే ఇష్టం ఉండేది కాదు, బట్ ఇప్పుడు చాలా ఇష్టం అండి. చూసారా బయట మన జోకర్స్ అంకుల్స్ అంతా ఉన్నారు, జోకర్స్. వాళ్ళు వెళ్ళి సెల్ఫీస్ తీసుకోవచ్చు జోకర్స్ తో. ఆయన చూడండి కామెడీగా చేస్తున్నాడు, హెయిర్స్ ఇట్లా అట్లా అనుకుంటూ. పిల్లలు చాలా ఇష్టపడి తీసారండి. చూడండి మనకి పార్కింగ్ కూడా ప్రాబ్లం లేదండి. కార్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది, బైక్ పార్కింగ్ కూడా ఉంది. బైక్ పార్కింగ్ వచ్చేసి 20 రూపీస్ అండి. కార్ అయితే అంత ఐడియా లేదు నాకు. సో బింగో సర్కస్ అండి, ఎల్బీ నగర్ కామనేని హాస్పిటల్ దగ్గర. సో ప్రతి ఒక్కరు వెళ్ళండి. ఇది బైక్స్ పార్కింగ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, కామెంట్ ఆల్సో.